హాయ్! ఇది కందిపప్పు. ఎవ్రీడే మన వంటలలో ఉంటూనే ఉంటుంది. ఎవరో ఒక పప్పు మాత్రం ఏదో ఒక రకమైన పప్పు మాత్రం చేసుకుంటూనే ఉంటారు. యాక్చువల్‌గా పప్పులో చాలా ప్రోటీన్స్ ఉంటాయి. ఐరన్ కూడా రిచ్ ఉంటుంది. అండ్ ఫైబర్ ఎక్కువనే ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే మన బాడీకి స్ట్రెంత్ అని ఇస్తుంది. సో, కొంచెం పప్పు పోర్షన్ తీసుకొని మిగతాయి ఆకుకూరలు కానీ, కూరగాయలు, దోసకాయలు, టమాటాలు ఏవైనా కూరగాయలతోని ఇవి కలుపుకొని చేసుకుంటే మాత్రం మన బాడీకి చాలా స్ట్రెంథెన్‌గా ఇస్తుంది. సో, కంది పొడి కూడా చేసుకోవచ్చు ఈ కందిపప్పుతోని. ఆహ్, నేను ఆల్రెడీ చాలా వెరైటీస్ పప్పు చేశాను. వీడియోస్ కొంచెం చూసి సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ మీకు కూడా నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. పప్పు మాత్రం తినండి. థ్యాంక్ యూ.